హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. సో ఈ స్టేషన్ అయితే మొత్తం సూపర్గా అప్గ్రేడ్ చేసినారు. అమృత్ భారత్ స్టేషన్ కింద 26 కోట్లతో ఈ స్టేషన్ అయితే మొత్తం అప్గ్రేడ్ చేస్తున్నారు. ఈ మంత్ మే 22కి అయితే ఈ స్టేషన్ ఇనాగ్రేట్ కాబోతుంది. మోడీజీ గారు వర్చువల్గా ఈ స్టేషన్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఇదే విధంగా ఈ బేగంపేట రైల్వే స్టేషన్తో పాటు మరో 2 రైల్వే స్టేషన్లు మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆ రోజు ఇనాగ్రేట్ కాబోతుంది. దాంట్లో మొదటిది మన కాకతీయుల కళాతోరణమైన వరంగల్ రైల్వే స్టేషన్, రెండవది మన సిటీ ఆఫ్ గ్రానైట్స్గా పిలువబడే కరీంనగర్ రైల్వే స్టేషన్. సో ఇప్పుడైతే మనం బేగంపేట రైల్వే స్టేషన్ అయితే మొత్తం అప్గ్రేడేషన్ ఏమేమి అవుతుందో మొత్తం కవర్ చేద్దాం. సో ఇక్కడ మనం ఎంట్రీలోనే చూసుకోవచ్చు, మన తెలంగాణ రాష్ట్ర పిట్ట అయిన పాలపిట్టతో అద్భుతంగా నిర్మించినారు. ఇక మనం ఈ స్టేషన్ బిల్డింగ్ గురించి చూసుకుంటే మొత్తం వుడెన్ ఫినిష్తో బ్యూటిఫుల్గా ఎల్ఈడి లైట్స్తో ఒక గోల్డెన్ ఫినిష్తో మొత్తం బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినారు. ఇంకా ఈ స్టేషన్ ఓపెన్ కాలేదు కాబట్టి మనకు ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే ఎంట్రీ లేదు. ఇదైతే మన పాత స్టేషను. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవుదాం లోపలికి. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే మన లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్ళే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అయితే బేగంపేటకి అరైవ్ అవుతుంది. బాయ్ బాయ్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్. సో 1 నెంబర్ నుంచి ఇప్పుడే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అయితే డిపార్చర్ అయింది. సో 2 నెంబర్ మీద మరో తిరుపతికి వెళ్ళే బండి మన రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే డిపార్చర్ అవుతుంది. పాత బోర్డు, పాత బేగంపేట బోర్డు. స్టేషన్లో మొత్తం గ్రీనరీకి అయితే ఎక్కడ తక్కువ లేదు. మొత్తం చెట్లు, మొత్తం గ్రీనరీ, ఇట్లా మంచిగా ఆస్వాదించవచ్చు గ్రీనరీలో. ఇప్పుడైతే సన్సెట్ అవుతుంది, మొత్తం సూపర్ వ్యూ ఉంది. ఇటు సైడ్ మనం చూసుకుంటే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి కొత్తగా ఎలివేటర్స్ అయితే ఇన్స్టాల్ చేసినారు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ చూసుకుంటే పైన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కొత్తది. ఇటు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, ఇటు స్టెప్స్ ఉన్నాయి, ఇటు ఎస్కలేటర్స్ ఉన్నాయి. మనం పైకి ఎక్కుదాం, పైకి ఎక్కి చూద్దాం. ఎస్కలేటర్స్ అయితే ఓపెన్ కాలేదు, మనం ర్యాంప్ త్రూ పైకి ఎక్కుదాం. చలో ర్యాంప్. సో మనం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైకి వస్తే చాలా వెడల్పైన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మనం ఇక్కడ చూడొచ్చు. మనం పాతది చూసుకుంటే చిన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఓన్లీ ఒకటే ఉండేది. ఇప్పుడు ఇది మరొకటి యాడ్ చేసినారు. బేగంపేట రైల్వే స్టేషన్కి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మెట్రో. మనకి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది, బేగంపేట మెట్రో స్టేషన్. సో ఇక్కడ మనతో ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్ గురించి మరికొన్ని విశేషాలు చెప్పడానికి సౌత్ సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అయిన శ్రీధర్ బాబు గారు అయితే మనతో ఉన్నారు. రైల్వే స్టేషన్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, కొత్తగా తీర్చిదిద్దిన హంగులు ఏంటి? ముఖ్యంగా ఈ బేగంపేట రైల్వే స్టేషన్ దీంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలో 119 రైల్వే స్టేషన్స్ని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దాదాపు 6,200 కోట్లతో డెవలప్ చేయడం జరుగుతుంది. అందులో 3 రైల్వే స్టేషన్స్ అంటే బేగంపేట, వరంగల్, కరీంనగర్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇనాగ్రేషన్కి. 22వ తారీఖు రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు వర్చువల్గా. 103 స్టేషన్స్ ఇనాగ్రేట్ అవుతాయి, మనవి 3 స్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది ఏంటంటే ఇది 2 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ దీన్ని ప్రారంభించాయి. ముఖ్యంగా స్టేషన్స్ అన్నీ కూడా అంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం రెడీ అయి ఉన్న స్టేషన్స్ ఇప్పుడున్న ప్యాసింజర్ రిక్వైర్మెంట్కి అనుకూలంగా లేదు. ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి. ఈ స్టేషన్ కింద భారీ బడ్జెట్తో ఎయిర్పోర్ట్ని తలపించేలాగా డెవలప్ చేయడం జరుగుతుంది. ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ సెంట్రల్ పార్ట్లో బుకింగ్ ఎట్లాగా ఉండాలి, వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది, హౌ దే ఆర్ అప్రోచింగ్, ఏ ప్లాట్ఫామ్ ఏ పోవాలా, దాట్ ఇన్ఫర్మేషన్ లోపల ప్లాట్ఫామ్ లోపల వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, వాళ్ళకి ఏమేమి కన్వీనియన్సెస్ కావాలా, దానికి సేఫ్టీ సెక్యూరిటీకి ఏం కావాలా అదన్నీ ప్రొవైడ్ చేసినాము. సో మనం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి ఇటువైపు చూస్తే వచ్చే వ్యూ ఇది.
సో మనం కిందకి వెళ్తే ఇక్కడ వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి, మొత్తం చైర్స్ అన్ని అరేంజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంది, ప్లస్ ఇక్కడే మన బుకింగ్ ఆఫీస్ కూడా. మెయిన్ ఎంట్రన్స్ ఎంటర్ అయితే ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము. సో యూజ్ అండ్ పే టాయిలెట్స్ కూడా కొత్తవి పెట్టినారు, సో ఇవి కూడా నీట్గా ఉన్నాయి. ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పార్కింగ్. ఈ స్టేషన్లో పార్కింగ్ అయితే ఎట్లాంటి ఇబ్బంది లేదు, మనం హ్యాపీగా ఎన్ని కార్లైనా పెట్టేసుకోవచ్చు. సో ఈ పార్కింగ్ నుంచే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి పైకి, ఆ ఫ్లైఓవర్ ఎక్కి అక్కడి నుంచి మెట్రో స్టేషన్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు. సో ఇదన్నమాట బేగంపేట్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్స్ వర్క్ గురించి అయితే. సో ఈ స్టేషన్ 22nd మీకైతే ఓపెన్ కాబోతుంది. మోదీ గారు వర్చువల్గా ఓపెన్ చేయబోతున్నారు. సో ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నట్టయితే చాలా థ్యాంక్ యూ. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొట్టేయండి అబ్బా, సబ్స్క్రైబ్ కొట్టేయండి. మనం 5K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ వీడియో వచ్చేసరికి మనం నాగ్పూర్ వెళ్ళి వందే భారత్ వ్లాగ్ అయితే చేసినాము, నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ది. సెకండ్ది నా ఫేవరెట్ ట్రైన్ అయిన శబరి ఎక్స్ప్రెస్ మన రీసెంట్గా LHB కోచెస్గా అప్గ్రేడ్ అయింది. దాన్ని ఫస్ట్ LHB రన్ చాలా డెకరేటివ్గా చేసినాము. ఈ రెండిట్లో ఏదైనా మీరు చూడకపోతే ఇప్పుడే చూసేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.